ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం 3వ స్కందం 30వ అధ్యాయం 34వ శ్లోకం. అధస్తాత్ నరలోకస్య యావతీః యాతనా ఆదయః క్రమశః సమనుక్రమ్య పునః అత్ర ఆవ్రజేత్ శుచిః. అధస్థాన్నరలోకస్య యావతీర్యాతనాదయః క్రమశః సమనుక్రమ్య పునరత్రావ్రజేచ్ఛుచిః. 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 అధస్థాన్నరలోకస్య సమనుక్రమ్య పునరత్రావ్రజేచ్ఛుచిః. అధస్థాన్నరలోకస్య యావతీర్యాతనాదయః క్రమశః సమనుక్రమ్య పునరత్రావ్రజేచ్ఛుచిః. ప్రతిపదార్థములు. అధస్థాత్ క్రిందగల, నరలోకస్య మానవ జన్మకు, యావతీః పెక్కు, యాతన శిక్షలను, ఆదయః మొదలగునవి, క్రమశః క్రమముగా, సమనుక్రమ్య అనుభవించి, పునః తిరిగి, అత్ర ఇచ్చట, ధరిత్రిపై, ఆవ్రజేత్ తిరిగి వచ్చును, శుచిః విశుద్ధుడై. అనువాదం మరియు భాష్యము. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య ఘోరమగు నరక పరిస్థితులనన్నింటినీ అనుభవించి మానవ జన్మకు పూర్వము క్రమముగా నీచ జంతు యోనుల యందు జన్మించుచు పాపములు ప్రక్షాళితమైనప్పుడు అతడు దరిత్రిపై తిరిగి మానవునిగా జన్మించును. భాష్యము. కష్టతరముగు కారాగార జీవనము పిదప ఖైదీ తిరుగ విడుదల చేయబడును. అదేవిధముగా పాపకార్యములందును దుష్టకార్యములందును సదా నియుక్తుడై ఉండేవాడు నరకమున త్రోయబడి సునకసూకర మార్జాలాది నారకీయ జన్మలను అనుభవించిన పిదప పరిణామ పద్ధతిన క్రమముగా తిరిగి మానవుడగును. యోగాభ్యాసమునందు నెలకొనిన వాడు దానిని పూర్ణముగా నిర్వహింపజాలక ఏదియో కారణముచే పతనము చెందినను అతనికి తిరిగి మానవ జన్మయే లభించునని భగవద్గీత యందు తెలుపబడినది. యోగ పదము నుండి పతనము నొందిన వానికి శ్రీమంతుల ఇంట గాని లేదా పవిత్ర వంశమున గాని జన్మించుటకు తదుపరి జన్మమున అవకాశమొసగబడును. శ్రీమంతుల కుటుంబమనగా వైశ్య కుటుంబమని వివరణ మొసగబడినది. ఎలయన
వ్యాపార వాణిజ్యముల యందు నెలకొనిన వారే సాధారణముగా శ్రీమంతులయుందురు. ఆత్మానుభవ పదమున నెలకొనినను ఆ కార్యము పూర్తి కానివాడు అటువంటి శ్రీమంతుల ఇంట జన్మించును, లేదా పుణ్యులకు బ్రాహ్మణుల ఇంట జన్మించును. అనగా ఏ విధముగానైనను అతడు తదుపరి మానవ జన్మనే తప్పక పొందగలడు. కనుకనే ఎవరైనా నారకీయ జన్మమున అనగా తామిశ్రమున లేదా అంధతామిశ్రమున ప్రవేశింపగోరనిచో పరమోత్తమ యోగ విధానముకు కృష్ణభక్తి రసభావనను చేపట్టవలను. ఎలయన ఈ జన్మమున సంపూర్ణ కృష్ణభక్తి భావనను పొందజాలకున్నను తదుపరి కనీసము మానవ జన్మ అయినను నిశ్చితమై ఉండగలదు. అతడు నరకయోనులయందు పడడు. కృష్ణభక్తి రసభావనమనున్నది పరమ పవిత్రమైన జీవనం. నరకమునకు పతితులై సునక సూకర జన్మలు పొందకుండునట్లుగా సమస్త మానవులను అది రక్షింపగలదు. శ్రీమద్భాగవతమునందలి కపిల భగవానునిచే విపరీత కర్మల వర్ణనము అను తృతీయ స్కందపు 30వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామిన్నితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అధస్తాన్నరలోకస్య యావతీర్యాతనాదయః క్రమశః సమనుక్రమ్య పునరత్రావ్రజేచ్యుచిః అన్నారు. మనం చర్చిస్తున్నది భాగవతం 3వ స్కందం 30వ అధ్యాయం. అధ్యాయం పేరు కపిల భగవానునిచే విపరీత కర్మల వర్ణనం. ఆ అధ్యాయం చివరి శ్లోకం మనం చర్చిస్తున్నాం. మరి కపిల భగవానుడు విపరీత కర్మల గురించి తెలియజేస్తున్నాడు. విపరీత కర్మలు అంటే సరళంగా చెప్పాలంటే ఆత్మానుభవానికి వ్యతిరేకమైనటువంటివి. అంటే వ్యక్తి నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను అని తెలుసుకోవడానికి అనుకూలించనటువంటివి, లేదా నేను శరీరాన్ని కాదు ఆత్మను తెలుసుకొని ఆత్మగా నేను చేయవలసినది ఏమిటో. అంటే ఏమిటి? ఆత్మగా మనం ఏం చేయాలి? భగవత్ సేవ చేయాలి. ఆ విధంగా ఆత్మకు భగవంతుడికి మధ్య సంబంధాన్ని తెలుసుకునివ్వకుండా, భగవంతుని సంబంధంలో మనం ఆయనకి చేయాల్సినటువంటి నిత్యమైనటువంటి భక్తియుత సేవ ఏదైతుందో అది చేయనివ్వకుండా అడ్డుపడేటువంటి కర్మలనే ఏమంటారు? విపరీత కర్మలు అని చెప్పంటారు. అంటే సరళంగా చెప్పాలంటే ఇంద్రియ భోగ కర్మలు అన్నమాట. ఇంద్రియ భోగ కర్మలు. కృష్ణుడు భగవద్గీత 5వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధా అని చెప్పన్నాడు. ఏహి సంస్పర్శజా భోగ అంటే ఇంద్రియార్థములతో సంపర్కం చెందడం వల్ల కలిగేటువంటి అనుభూతి ఏదైతే ఉందో దానినే సుఖము అని అంటారు. అయితే అన్ని సందర్భాల్లో సుఖమే వస్తుందా అంటే లేదు. కృష్ణుడు 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో అనిత్య తాం స్థితిక్షస్వ భారత అని చెప్పుకుంటున్నాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. మాత్రా స్పర్శ అంటే ఏమిటి అర్థం? మాత్ర అంటే ఇక్కడ అర్థం పంచతన్మాత్రలు అంటాం కదా మనం. ఏమిటి పంచతన్మాత్రలు? రూప, శబ్ద, రూప, రసగంధములు. ముందు శబ్దం చెప్పాలి. శబ్ద, రూప, రసగంధములు.
కాబట్టి మాత్రా స్పర్శ చూడండి, అంటే చెవి ఒక శబ్దంతో స్పర్శించింది చూడండి, మాత్రా స్పర్శ అని చెప్పన్నారు. అంటే చెవి ఒక శబ్దంతో సంపర్కం అయింది, ముక్కు ఒక వాసనతో సంపర్కం అయింది, నాలుక ఒక రకమైనటువంటి రుచితో సంపర్కం అయింది, కళ్ళు ఒక రకమైనటువంటి దృశ్యంతో సంపర్కం చెందాయి, లేదా చర్మం ఒక విధమైనటువంటి వస్తువుతో స్పృశించబడింది. వాటిని ఏమంటారు? మాత్రా స్పర్శ అని చెప్పారు. కాబట్టి ఇంద్రియాలు తమ యొక్క మాత్రములు, అంటే తమ యొక్క పంచతన్మాత్రములు ఏవైతే ఉన్నాయో వాటితో సంపర్కం చెందడం వల్ల ఏమవుతుందట? శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖం అనేటువంటి అనుభూతి కలుగుతాయి. ఏదైనా ఒక దృశ్యాన్ని చూస్తే మనకు ఆనందం కలగవచ్చు, మరొక దృశ్యాన్ని చూస్తే మనకి బాధ కలుగుతుంది. అలాగే శీతము, ఉష్ణము, ఇవన్నీ కూడా కృష్ణుడు ఏమంటున్నాడు? మాత్రాస్పర్శాస్తు కౌంతి, ఇవన్నీ కూడా ఇంద్రియార్థములతో సంపర్కం చెందడం వల్ల వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయను అనిత్య తాం స్థితిక్షస్వ భారత. తితిక్ష అంటే ఏమిటి? వాటిని సహించాలి అని చెప్పి అంటున్నాడు. సహించకుండా మనం ఇంద్రియ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి వెనక వదిలేసామనుకోండి, ఏమవుతుంది? మనం అందుకే భగవద్గీత 2వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే మనసు ఒకవేళ చరించు ఏ ఇంద్రియము పైనను లగ్నమైనచో ఏమవుతుంది? అది చరించు ఏ ఇంద్రియము పైనను మనసు లగ్నమైనచో అదేం చేస్తుంది వ్యక్తిని? 2వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు కదా, అప్పుడు ఏమవుతుంది? ఇంకా అది నియంత్రణలో లేకుండా పోతుంది అనమాట. మనకి దేహం అనేటువంటి రథం ఒక చిత్రం ఉంది కదా, అందులో గుర్రాలు దేంతో పోల్చబడ్డాయి? ఇంద్రియాలతో పోల్చబడ్డాయి. మరి మనసు ఎవరు? ప్రగ్రం అంటే పగ్గం, ఆ గుర్రాలను నియంత్రించేటువంటి పగ్గం ఎవరు నియంత్రించాలి? బుద్ధి. నడిపించేటువంటిది ఎవరు? బుద్ధి. కాబట్టి బుద్ధి ఏం చేయాలి? పగ్గాన్ని పట్టుకుని ఇంద్రియాలను నియంత్రించాలి. కానీ ఒక్కసారి ఏమవుతాయంట, ఈ ఇంద్రియాలు ఎంత బలంగా ఉంటాయంటే తాడును సైతం లాగేస్తుంటాయి. చూడండి, మనం చూస్తుంటాం కదా, ఒక్కోసారి ఆవును కట్టాలని ప్రయత్నం చేస్తుంటారు. ఆవు ఏం చేస్తుంటుంది? అది ఎవరైతే తాడు పట్టుకున్న వాడిని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుందా లేదా? ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ కూడా అదే ఉపమానం అనమాట. కాబట్టి చరించు ఇంద్రియముపై ఒకవేళ మనసు లగ్నం అయితే ఏమవుతుంది? వ్యక్తి యొక్క బుద్ధి నశిస్తుంది అనమాట. అంటే ఒక్క ఇంద్రియం చాలు మనిషిని నాశనం చేయడానికి అని చెప్పన్నారు. మరి ఏం చేయాలి అలాంటి సందర్భాల్లో? ఇప్పుడు ఆవు లేకపోతే ఎద్దు తాడు పట్టుకుని వెళుతున్నాం, కానీ అది తాడును గుంజుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? మనిషి కర్రబెట్టి దాన్ని కొట్టాలన్నమాట. కర్రబెట్టి కొడితే అదుపులోకి వస్తుందా లేదా? వస్తుంది కదా, అదుపులోకి వస్తుంది. అప్పుడు మళ్ళీ తాడు పట్టుకొని దాన్ని తీసుకెళ్ళి జాగ్రత్త కట్టేస్తారనమాట. మరి ఏమిటి మరి ఆ విధంగా నియంత్రించేటువంటిది ఏమిటి? కర్ర పట్టుకుని నియంత్రించాలని చెప్పుకుంటున్నాం. మరి అదేమిటి? 3వ అధ్యాయం చివరిలో చెప్తున్నాడు, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన జహిశత్రుం మహాబాహో కామరూపం దురాసదం అని చెప్పుకుంటున్నాడు. అంటే ఏమిటి అర్థం? ఏవం బుద్ధే పరం బుద్ధ్వా, చూడండి. కాబట్టి పరం బుద్ధం అంటే ఏమిటి? దివ్యమైనటువంటి బుద్ధితో, అంటే స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, ఆధ్యాత్మిక బుద్ధిని ఉపయోగించాలి మనిషి. ఉపయోగించి ఏం చేయాలి? సంస్థభ్యాత్మానమాత్మన, చూడండి. అతడు ఏం చేయాలి? ఈ మనసుని, ఇంద్రియాలని నియంత్రించాలి దివ్యమైనటువంటి బుద్ధి చేత. అప్పుడు జహిశత్రుం మహాబాహో, అప్పుడు మహాబాహు అర్జున నువ్వు జయించగలుగుతావు. ఎవరిని? కామరూపం దురాసదం, కామరూపంలో ఉన్నటువంటి జయింపశక్యంగా అయినటువంటి శత్రువును నువ్వు జయించగలవు అని చెప్పుకుంటున్నాడు కృష్ణుడు. కాబట్టి దానికి ఏమైనా ఆధ్యాత్మిక బుద్ధి కావాలి, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అనేది కావాలి. ఎలా వస్తుంది మనకి మరి ఆధ్యాత్మిక బుద్ధి? ఎలా వస్తుంది? శ్రవణం చేయడం ద్వారా, శాస్త్రాధ్యయనం ద్వారా.
గురువుని సేవించడం వల్ల, వీటన్నిటి ద్వారా మనకి ఆధ్యాత్మిక బుద్ధి కలుగుతుంది అనమాట. ఆధ్యాత్మిక బుద్ధితో మనం దీన్ని నియంత్రించగలుగుతాం. ఎందుకంటే దానికి ముందు శ్లోకాల్లో కృష్ణుడు చెప్తాడు, ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్యో పరం మనః, మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అని చెప్పుకుంటున్నాడు. ఇంద్రియాని పరాణ్యాహు, ఇంద్రియాలు దేనికంటే ఉన్నతమైనవి? జడ పదార్థం కంటే ఉన్నతమైనవి. సాధారణంగా ఏమవుతుంది, మనకి భాగవతంలో చెప్పినట్టుగా ఫల్గూని తత్ర మహతాం జీవో జీవస్య జీవనం అన్నాడు కదా. ఫల్గూని తత్ర మహతాం అంటే ఏమిటి? గొప్పవి లేకపోతే శక్తివంతమైనవి ఏం చేస్తాయి? బలహీనమైన వాటిని, అధమమైన వాటిని భోగించడానికి ప్రయత్నం చేస్తాయి, నియంత్రించడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఇంద్రియాని పరాణ్యాహు, చూడండి, జడ పదార్థము కంటే ఇంద్రియాలు గొప్పవి. కాబట్టి అందుకే ఇంద్రియాలు ఏం చేస్తాయి? జడ పదార్థాన్ని భోగించడానికి ప్రయత్నం చేస్తాయి. అంతేనా కదా? ఇంద్రియాలు ఏం తీసుకుంటాయి? మంచి గులాబ్ జాముకి జీవం ఉందా? లేదు. లేకపోతే రకరకాల మంచి పాలకోవా, ఏదో భోగ్య వస్తువు. ఏమైనా భక్తులం కాబట్టి ఇలా చెప్పుకుంటున్నాం. బయట వాడైతే ఏం చెప్పుకుంటాడు? మంచి జాయింట్, లేకపోతే మంచి ఏమంటాడు, మాంసం పకోడీ. చూడండి, అలా మాట్లాడుకుంటారు వాళ్ళు. మనం సాధకులం కాబట్టి మనం అలా మాట్లాడుకోం. కాబట్టి అవి జడ పదార్థం. కాబట్టి ఇంద్రియాలు ఏం చేస్తాయి? జడ పదార్థాన్ని భోగించాలనుకుంటాయి. చూడండి, జడ పదార్థాన్ని మాత్రమే కాదు, వాస్తవంగా కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు? 2 రకాల ప్రకృతులు ఉన్నాయి. ఉన్నత ప్రకృతి అంటే ఏమిటి శ్లోకం? 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 7వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? కాదు, అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం జీవభూతాం మహాబాహో ఏధం దార్యతే జగత్ అని చెప్పుకుంటున్నాడు. అపరేయమితస్త్వన్యాం, దీనికి అన్యముగా, దేనికి అన్యముగా పైన శ్లోకంలో చెప్పాడు. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతియమ్మే భిన్నా ప్రకృతి రష్టదా. చూడండి, భిన్నా ప్రకృతి అంటే మై సెపరేటెడ్ ఎనర్జీ. కృష్ణుడు అంటున్నాడు, నా నుండి విడివడినటువంటి ప్రకృతి. దేనితో కూడుకున్నది అది? భూమి, ఆపము అంటే నీరు, భూమిరాపో నలో వాయు, అనల అంటే అగ్ని, వాయువు, ఖం అంటే ఆకాశం, మనోబుద్ధిరేవచ మనసు బుద్ధి, మనోబుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మే. చూడండి, అహంకారం. ఈ 8 భిన్నా ప్రకృతిమే అష్టద. ఇవి 8 రకాల పదార్థాలు. ఇవి భిన్నామే ప్రకృతి రష్టద, నా నుంచి విడిపడినటువంటి ప్రకృతి అని చెప్పుకుంటున్నాడు. దీనికంటే ఇంకోటి ఉందన్నాడు. ఏమన్నాడు? అపరిమిత స్త్వన్యాం, వీటికి అన్యముగా ఇంకోటి ఉంది, పరముగా. ప్రకృతిం విద్యమే పరాం, ఇంకోటి ఉంది, తెలుసుకో అర్జున. ఏమిటది? జీవభూత మహాబాహు ఏధం దారితే జగత్. చూడండి, ఈ విడిపడినటువంటి జడ ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని భోగించడానికి ప్రయత్నించేటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా యొక్క ఉన్నత ప్రకృతి అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి జీవులైనటువంటి మనం ఏం చేస్తున్నాం? దేన్ని భోగించడానికి ప్రయత్నం చేస్తున్నాం? ప్రకృతిని భోగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉదాహరణకి ఒక యువకుడు ఒక సుందరమైనటువంటి స్త్రీని చూశాడు అనుకుందాం. సుందరమైనటువంటి స్త్రీ ఎందుకని సుందరంగా ఉంటుంది? కారణం ఏమిటి? ఎందుకని? అసలు దేనికైనా సౌందర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు వాడిపోయిన చెట్టు, పచ్చగా ఉన్న చెట్టు, ప్రకృతే. అసలు ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి వస్తుందా? ఇప్పుడు ఒక వ్యక్తి చేతనంగా ఉన్నాడు, బతికుంటే వాళ్ళలో కళ ఉంటుంది. మరణిస్తే శవం ఆకర్షిస్తుంది ఎవరినైనా? శవానికి ఆకర్షితులు ఎవరున్నా? లేదు. ఆత్మ వల్ల శరీరానికి ఏమవుతుంది? తేజస్సు, సౌందర్యం, కళ అన్నీ కూడా దాని నుంచే వస్తున్నాయి. అంటే మనం ఎప్పుడైతే ఒక సుందరమైనటువంటి స్త్రీకి మనం ఆకర్షితులు అవుతున్నామో, వాస్తవానికి ఆ సుందరమైనటువంటి స్త్రీ సుందరంగా ఎందుకు కనిపిస్తుంది? ఆత్మ ఉండడం చేత. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఆత్మ చేత ఆకర్షింపబడుతున్నాం, కానీ శరీరాన్ని భోగించాలనుకుంటున్నాం. అంతేనా కదా? ఇప్పుడు ఆ సుందరమైనటువంటి స్త్రీ యొక్క దేహంలోంచి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, సుందరంగా ఉంటుందా? ఉండదు కదా. కానీ మనం అజ్ఞానం కారణం చేత ఏమవుతుందంటే ఆత్మ చేత ఆకర్షింపబడుతున్నాం, కానీ ఆత్మను మనం భోగించగలమా? ఆత్మను భోగించగలమా? మనం భోగించలేం. ఇప్పుడు ఎవడైనా సరే ఆత్మని మానభంగం చేయగలడా? శరీరాన్ని మానభంగం చేయగలడు కానీ, అవును కదా. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆత్మ చేత ఆకర్షింపబడుతూ,
కానీ అజ్ఞానం చేత మనం ఏమనుకుంటున్నాం, శరీరంలో సౌందర్యం ఉందాం అనుకుంటున్నాం. శరీరంలో లేదు. మనకు ఆకర్షింపబడేది ఆత్మ చేత. కానీ భోగించడానికి మాత్రం దేన్ని, జడ పదార్థాన్ని భోగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదే కృష్ణుడు అంటున్నాడు, ఏధం దారితే జగత్, చూడండి, జీవభూతాం మహాబాహు. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. మిమ్మల్ని అంటే ఎవరిని చూస్తున్నాను నేను? మీ శరీరాలను చూస్తున్నాను. మీరు నన్ను ఏం చూస్తున్నారు? నా శరీరాన్ని చూస్తున్నారు. నేను వాస్తవానికి మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, మీరు నన్ను ఎప్పుడు చూడలేదు. అవునా కదా? కాబట్టి అజ్ఞానం కారణం చేత అంటే ఆత్మ ఏం చేస్తుంది, శరీరం ద్వారా వ్యక్తం అవుతుంది. కాబట్టి మనం చేసే ప్రయత్నం వల్ల ఏమిటంటే జడ పదార్థాన్ని మనం భోగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది మనం అర్థం చేసుకోవాల్సింది. అంతే, మనం చేసేదల్లా జడ పదార్థాన్ని భోగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. జరుగుతున్నది అదే. కానీ వాస్తవమైనటువంటి వ్యక్తిని ఎవరూ చూడలేదు, దాన్ని ఎవరు కూడా భోగించలేరు. మరి వాస్తవమైనటువంటి వ్యక్తితో మన సంబంధాన్ని కలిగి ఉండొచ్చు. చూడండి, సంబంధాన్ని కలిగి ఉండొచ్చు. ఆత్మతో సంబంధం పెట్టుకోగలం. ఆత్మను మనం భోగించలేము. ఎందుకని? మన వల్ల కాదు ఆత్మను భోగించడం అనేది. అది ఎవరి వల్ల అవుతుందంటే కృష్ణుడి వల్ల అవుతుందన్నమాట. కృష్ణుడు ఆత్మను భోగించగలడు. మనం శరీరాన్ని భోగించడానికి ప్రయత్నించగలం. మోహకారణం చేత మనం శరీరాన్ని భోగిస్తున్నాం అని అనుకుంటాం. భోగించలేం మనం. కృష్ణుడు భోగించగలడు. ఎందుకంటే కృష్ణుడు ఆయన ఈ రెండింటికి కూడా పరమైనటువంటి వాడు కాబట్టి. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్వితః అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఆయన నుండి వచ్చాయి కాబట్టి ఆయన పరాప్రకృతిని భోగించగలడు, అపరాప్రకృతిని భోగించగలడు. కానీ భౌతికమైన దాన్ని ఆయన భోగించదు. ఎందుకంటే ఆయనకి అవసరమే లేదు దానివల్ల. కాబట్టి మనం భోగింపబడేటువంటి వాళ్ళం. ఎవరి చేత? కృష్ణుడి చేత భోగింపబడేటువంటి వాళ్ళం. కానీ మనం భోగించలేమన్నమాట. అందుకే కృష్ణుడు ఏంటంటే భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి ముచ్యతి అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి భోగించగలిగింది ఆయన మాత్రమే. మనం కృష్ణుని యొక్క భోగానికి సహకరించడం ద్వారా మనం కూడా భోగించవచ్చు. మనం భోగించే విధానం అదనమాట. దానికి ఆచార్యుడికి ఉదాహరణ చెప్తారు. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు కూడా సంగమిస్తారో అందులో భార్య భర్త చేత అనుభవించబడుతుంది కాబట్టి భర్తే ఎక్కువ సుఖాన్ని పొందుతాడు, భార్యకి సుఖం ఉండదని కాదు. వాస్తవానికి భార్య ఎప్పుడైతే భర్తకు మరి ఆ సంగమంలో ఆమె సహకరిస్తుందో ఆమె కూడా సమానమైనటువంటి సుఖాన్ని పొందుతుంది అని చెప్తారు ఆచార్యులు ఇచ్చిన ఉదాహరణ ఈ విషయంలో. ఇప్పుడు అలాగే జీవుడు తనంతట తానుగా భోగించలేకపోయినా ఎప్పుడైతే భగవంతుని యొక్క భోగానికి సహకరిస్తాడో అప్పుడు భగవంతుడు ఎంతగా ఆనందిస్తాడో జీవి కూడా అదే మొత్తంలో ఆనందించగలడు అని చెప్పుకుంటున్నాడు. అంతే కదా? కానీ మనం ఈ భౌతిక ప్రపంచంలో మనం పెట్టుకునేటువంటి సంబంధాలన్నీ దేని ఆధారంగా? శరీరం ఆధారంగా. చూడండి, ఇప్పుడు అందుకే బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు మనం అక్కడ మొదలు పెట్టాం. ఏహి సంస్పర్శజా భోగ. చూడండి, స్పర్శ సంస్పర్శ. చూడండి, ఇంద్రియాలు ఇంద్రియార్థములతో స్పర్శ అవుతున్నాయి. దుఃఖయోనయ ఏవతే. చూడండి, కానీ ఏమవుతుంది? జడ పదార్థాన్ని ఏం భోగిస్తాం చెప్పండి? ఒడ్లు తింటే ఏమవుతుంది చెప్పండి? ఒడ్లు తిన్నాం అనుకోండి, ఏమవుతుంది? మనకి లోపల మొత్తం గీసుకుపోయి రక్తం కారిపోయి చస్తామన్నమాట. చూడండి, అర్థమవుతుంది కదా? కాబట్టి ఇప్పుడు కూడా మనం ప్రయత్నించేది ఏమిటంటే మనం ఒడ్లను తినడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఏ సంస్పర్శ భోగ అంటే అది. చూడండి, కానీ అందులో ఏం లేదు. ఏముంది? అసలు ఏదైతే ఉందో అది ఆత్మలో ఉంది. అది కానీ అది తెలియక మనం ఏం చేస్తున్నాం? భౌతిక పదార్థాన్ని భోగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే బుద్ధిమంతులైన ఏహి సంస్పర్శజా భోగ దుఃఖయోనయ ఏవతే. దీనివల్ల దుఃఖం తప్పేమి రాదు. దుఃఖానికి మూలం అది. అందుకే ఆద్యంతవంతః కౌంతేయ. చూడండి, ఇది ఆద్యంతములు కలిగినటువంటిది. ఇది ఈ జడ పదార్థాన్ని భోగించడానికి ప్రయత్నం చేసేది ఏదైతే ఉందో అది ఆది అంతములు కలిగినది. ఎందుకంటే అందులో ఏం లేదు కదా, కాబట్టి ముగిసిపోవాల్సింది అది. నతేషు రమతే బుధాహ. అందుకే బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు దీన్ని భోగించడానికి ప్రయత్నించారని చెప్పి అన్నాడు. చూడండి, ఎందుకు ప్రయత్నించరు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి అందులో ఏం లేదురా నాయన అని చెప్పి. ఎందుకంటే శరీరాన్ని మనం ఎలా భోగిస్తాం? అది ఇక్కడ విషయం అన్నమాట. కాబట్టి వారు చేసేటువంటి ఎప్పుడైతే మనం ఈ విధంగా భౌతిక పదార్థాన్ని భోగించడానికి ప్రయత్నం చేస్తామో దాన్నే విపరీత కర్మ అంటారు. చూడండి, విపరీత కర్మ. అది విపరీతమే కదా. ఆత్మ స్వభావం వేరు,
పదార్థం యొక్క స్వభావం వేరు. ఒకే స్వభావం కలిగినవి రమించగలవు, కానీ వ్యతిరేక స్వభావం కలిగినవి ఎలా రమిస్తాయి చెప్పండి? అవకాశం ఉందా? లేదు. ఆత్మతో మనం సంబంధాన్ని పెట్టుకుంటే అప్పుడు మనం ఆనందించగలం, కానీ పదార్థంతో సంబంధం పెట్టుకోవడం వల్ల అసలు అది సాధ్యమేనా? అది అసాధ్యం. కానీ ఎందుచేత మనం అది సాధ్యం అని అనుకుంటున్నాం? మోహకారణం చేత. మోహకారణం చేత అది మనం సాధ్యం అనుకుంటున్నాం. కాబట్టి ఆ విధమైనటువంటి వాటిలో మునిగిపోయిన వాడిని ఏమంటారు? విపరీత కర్మలు చేసేవాడు అని చెప్పుకుంటారు. వాడి గతి ఏమిటనేది మనకి వివరించారు పూర్వ శ్లోకాలు వరుసగా. ఎక్కడ దాకా వివరించారు? వాడు నరకానికి వెళతాడు అని చెప్పన్నారు. కాబట్టి ఇదంతా కూడా ఏమిటంటే ఒక కళ లాంటిది, ఒక స్వప్నం లాంటిది అనమాట. చూడండి, మన స్వప్నంలో అనేక రకాలుగా ఏదో భోగిస్తున్నట్టుగా మనం ఊహాగానం చేస్తుంటాం, కానీ అందులో ఏమీ లేదు. కాబట్టి వాస్తవానికి జడ పదార్థంతో జీవికి ఏ విధమైనటువంటి సంబంధం లేకపోయినప్పటికీ మోహకారణం చేత అతడు ఏం చేస్తాడు? ఈ పదార్థంతో నాకు సంబంధం ఉందని అనుకుంటాడు. ఆ విధంగా తీవ్రమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మోహకారణం చేత ముందు ఏం చేస్తాడు? ఒక రకమైన శరీరాన్ని భోగించడానికి, ఒక రకమైన శరీరాన్ని ఒక విధంగా భోగించడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ అది అందులో ఏముండదు. కాబట్టి ఇంకేమనుకుంటాడు? ఓహో, ఇందులో ఏదో లోపం ఉంది అంటే ఈ పదార్థంలో లోపం ఉందనుకుంటాడు, కానీ ఆ సూత్రంలో లోపం ఉందని అనుకోడు. వేరే ఇంకోటి ఏదైనా ప్రయత్నం చేద్దాం. రావణాసురుడు ఏం చేశాడు? 84 లక్షల జీవరాశుల్లో అతడు రతి సుఖాన్ని భోగిద్దామని ప్రయత్నం చేశాడట. ఏది అయిపోయినాయి మొత్తం. 84 లక్షల రకాల శరీరాలు తీసుకున్నాడట. అతడు ఏమంటున్నాడు? మనిషిగా తృప్తి లేదు, గొంగల పురుగులో బాగా ఉంటుందేమో అని చెప్పి గొంగల పురుగు శరీరాన్ని తీసుకున్నాడట. అది కూడా అవ్వలేదు. రోకల బండ శరీరం స్వీకరించాడు. అది కూడా అవ్వలేదు. మనకి చూడండి, సన్నటి పురుగులు తిరుగుతుంటాయి, అది కూడా వెళ్ళాడు. అది కూడా అవ్వలేదు. మలంలో ఉన్న క్రిమిగా కూడా శరీరం తీసుకున్నాడు యోగశక్తి ద్వారా. చూడండి, ఒకే జన్మలో ఇవన్నీ. ఇలా అన్ని రకాల శరీరాల్లోకి దూరి పదార్థాన్ని భోగించడానికి ప్రయత్నం చేశాడు. సూత్రం మర్చిపోయాడు అక్కడ. నువ్వు ఎన్ని శరీరాలు ప్రయత్నం చేస్తే ఉంది, నువ్వు ఆత్మవైతే నువ్వు శరీరాన్ని ఎలా భోగించగలవు? అయ్యేది కాదు. అంతిమంగా ఏమనుకున్నాడంటే సీతాదేవి యొక్క సౌందర్యం గురించి విన్నాడు. శూర్పణఖ చెప్పిందనమాట, ఒరే బాబు, ఒరే అన్నయ్య అవుతాడు కదా, నువ్వు ఇప్పుడు దాకా ఏవైతే రకరకాల నువ్వు స్త్రీలను చూసావో అలాంటిది కాదు స్త్రీ. ఆమె ఎవరు? సీతాదేవి, దివ్యమైనటువంటిది అనగానే వీడేమనుకున్నాడు? దివ్యమైనది అంటున్నారు కదా, దీన్ని ట్రై చేద్దాం అనుకున్నాడు. చూడండి, వెళ్ళాడు, ప్రయత్నం చేశాడు, ఏమైపోయాడు? చివరికి భస్మం అయిపోయాడు అనమాట. చూడండి, అది జరిగేది. అందుచేత ఇక్కడ ఏమంటున్నారంటే, ఘోరమగు నరక పరిస్థితులను అనుసరించి అన్నింటినీ అనుభవించి మానవ జన్మకు పూర్వము క్రమముగా నీచ జంతు యోనుల యందు జన్మించుచు. చూడండి, ఇప్పుడు ఏవైతే మనకి మానవ జాతి తప్ప మిగిలిన జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నరకంలో శిక్షను అనుభవించి మళ్ళీ ఇంకా శిక్ష కొనసాగింపు అన్నమాట. మీకు అర్థమవుతుంది కదా? ఉండడానికి అవి భూమి మీద కనిపిస్తుండొచ్చు, కానీ నరకయాతన యొక్క విస్తృతి అవన్నీ కూడా, వాటికి ఎక్స్టెన్షన్ అంతే. నరకంలో అనుభవిస్తున్నటువంటి శిక్షలు ఏవైతున్నాయో వాటికి ఎక్స్టెన్షనే వాటి యొక్క జీవితాలు. అర్థమవుతుంది కదా? అక్కడ వాటికి యాతన శరీరాలు ఇచ్చి అనేక రకాలుగా చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఏమిటి? సరే, ఇప్పుడు మనం మనిషిగా తప్పు చేసాం, తప్పు చేసినందుకు నరకంలో శిక్ష వేశారు. శిక్ష వేసిన తర్వాత మళ్ళీ మనకి అధమైనటువంటి జన్మ ఎందుకు ఇవ్వాలి అని అడుగుతారు. కొంతమందికి అర్థం కాదు. సమాధానం ఏమిటి చెప్పండి? ఎందుకు ఇవ్వాలి మనకి? ఇంకా అర్థమవుతుంది ఇక్కడ ప్రశ్న ఏమిటో. తప్పు చేశాం, నరకంలో శిక్ష వేశారు, మళ్ళీ జంతు రూపంలో మళ్ళీ శిక్ష ఎందుకు? చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి దొంగతనం చేశాడు, ఏదో నేరం చేశాడు. నేరం చేసినందుకు వాడికి శిక్ష పడింది, శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ ప్రవృత్తి అలాగే ఉంది, దొంగతనం చేయాలని. చేసిన దొంగతనానికి 4 బాధారు పడేసేవాడిని, కానీ బాధినంత మాత్రాన వాడికి బుద్ధి మారుతుందా? సాధారణంగా ఈ ప్రపంచంలో మనం చూసేది, మన అనుభవంలో ఏమిటి చెప్పండి? ఇప్పుడు ఎవడో తప్పు చేశాడని చెప్పి వాడికి ఏదో శిక్ష వేస్తాం మనం. శిక్ష వేసిన ప్రతి ఒక్కడు సంస్కరింపబడుతున్నాడా? లేదు. ఎందుకని? వాళ్ళ కోరిక అలాగే ఉండిపోతుంది. ఆ కోరిక తీర్చుకోవడం కోసం వాడు మళ్ళీ
వాడికి అనువైనటువంటి శరీరాన్ని ఇస్తున్నారనమాట. అర్థమైంది కదా. నువ్వు భోగించాలనుకున్నావు కదా, నీలో భోగ ప్రవృత్తి ఉంది కదా, కాబట్టి నువ్వు వెళ్ళి మళ్ళీ దానికి తగినటువంటి శరీరాన్ని ప్రకృతి ఇస్తుంది. మళ్ళీ కుక్కగా పందిగా వాడు పుట్టి ఏం చేస్తాడు, వాడి కోరికను తీర్చుకోవడానికి ఆ విధంగా వస్తాడనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మన వికృతమైనటువంటి కోరికల యొక్క ఫలాలే ఈ అనేక రకాలైనటువంటి జీవజాతులన్నీ కూడా. అందుకే వాడు అవన్నీ మళ్ళీ అయిపోయిన తర్వాత, ఎప్పుడైతే మళ్ళీ అయిపోతుందో మళ్ళీ వాడికి ఏం చేస్తారు, మళ్ళీ మానవ జన్మ వస్తుందన్నమాట. అంటే మళ్ళీ 84 లక్షల జీవరాశులు అన్నీ మళ్ళీ తీసుకుంటాడని కాదు, వాడి కోరికకి తగినటువంటి మళ్ళీ జీవజాతుల్లో వాడు పుడతాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ భూమి మీద మనిషిగా పుడతాడు, మళ్ళీ అకౌంట్ ఫ్రీ. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలు, మళ్ళీ మనం ఏం చేస్తాం అనేది. అందుకే కృష్ణుడు ఏమంటాడు, గహనా కర్మణో గతి అని చెప్పుంటాడు భగవద్గీతలో. ఈ కర్మ యొక్క గతిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్పుంటాడు. కిమకర్మేతి కవయోప్యత్ర మోహిత. పండితులు సైతం వాళ్ళు మోహానికి గురవుతారు, ఏది చేయదగినది ఏది చేయకూడనిది ఏది అకర్మ అనేటువంటి విషయంలో. కాబట్టి ఏమంటాడు, మరి నువ్వు చాలా చక్కగా అర్థం చేసుకోవాలి కర్మ అంటే ఏమిటో. 4వ అధ్యాయంలో చెప్తాడు, అకర్మ అంటే ఏమిటో, వికర్మ అంటే ఏమిటో చాలా చక్కగా అర్థం చేసుకోవాలి అర్జున అని చెప్పి అంటాడు. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోవడంలో పండితులు కూడా పప్పులో కాలేస్తారు కాబట్టి. కాబట్టి ఆ విధంగా ఏం చేస్తారట, పాపములు ప్రక్షాళితమైనప్పుడు అతడు దరిద్రిపై తిరిగి మానవునిగా జన్మిస్తారట. దరిద్రిపై మానవునిగా జన్మిస్తాడు. ఇక్కడ 2 ఉన్నాయి మనం అర్థం చేసుకోవాల్సింది. ఒకటి భగవత్ సంబంధమైనటువంటి కర్మలు, శాస్త్ర విహితమైనటువంటి కర్మలు. అంటే పుణ్యాన్ని తెచ్చిపెట్టేవి అవి ఒక కోవకు చెందినవి. పుణ్యాన్ని తెచ్చిపెట్టేవి ఏవైతే ఉన్నాయో అవి భౌతికమైనవా ఆధ్యాత్మికమైనవా? భౌతికమైనవి. ఎందుకని? ఎందుకంటే అవి శరీర సంబంధమైన పనులు కాబట్టి. చూడండి, అర్థం చేసుకోండి. పుణ్యము సుకృతి 2 శబ్దాలు ఉన్నాయి. పుణ్యము అంటే శరీర సంబంధమైనది, సుకృతి అంటే అది ఆత్మ సంబంధమైనది. అర్థమవుతుందా లేదా? పుణ్యము అంటే శరీర సంబంధమైనది, శరీరానికి సుఖాన్ని తెచ్చిపెట్టేది. దానికి సుకృతికి సంబంధం లేదు. సుకృతి అంటే ఏమిటి? అది ఆత్మ యొక్క ఏదైతే శాశ్వతమైనటువంటి అకౌంట్ ఏదైతే ఉందో దానిని సుకృతి అని చెప్పంటాం. అది కాకుండా శరీరానికి సంబంధించిన అకౌంట్ ఏదైతే ఉందో అది దాన్ని ఏమంటాం? పుణ్యం అని చెప్పంటాం. మనకి భగవద్గీతలో అందుకే కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఏమంటున్నాడు? త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, అర్జున త్రైగుణ్య విషయావేద అంటే త్రిగుణాలకు సంబంధించినటువంటి విషయాల గురించి వేదాలు బోధిస్తున్నాయి. అందుకే నువ్వు నిస్త్రైగుణ్యో భవార్జున, నువ్వేం చేయాలి? త్రిగుణాలకు అతీతుడవి కావాలి. అంటే దాని అర్థం ఏమిటి? త్రిగుణాలకు సంబంధించినవంటే ఆత్మకి త్రిగుణాలు ఉన్నాయా, శరీరానికి ఉన్నాయి త్రిగుణాలు? అంటే ఇక్కడ వేదాల్లో చెప్పబడినటువంటివన్నీ కూడా శరీర సంబంధమైన భోగాలు ఎలా పొందాలో వివరిస్తున్నాయి. ఎందుకని ఆ మాట అన్నాడు? ఎందుకంటే అర్జునుడు యుద్ధం చేయడానికి నిరాకరించాడు కదా. నేను ఎందుకు చేయాలి యుద్ధం? నేను ఇప్పటికే సంతృప్తిగా ఉన్నాను కదా, నాకేమైనా రాజ్యం కావాలా లేకపోతే స్వర్గ సౌఖ్యాలు కావాలా? ఆ రెండు లేకపోయినా నేను ఆనందంగానే ఉన్నాను కదా అనుకున్నాడు అర్జునుడు. అంతే కదా, యుద్ధం ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది, అనవసరంగా అందరిని చంపడం ఎందుకు అని అనుకున్నాడు కదా. ఎలాగో అడవుల్లో తిరిగాం, ఎన్ని సంవత్సరాలు, 11 సంవత్సరాలు అడవుల్లో తిరిగాం, ఎలాగో ఆనందంగానే ఉన్నాం కదా, రాజ్యం ఎందుకు? స్వర్గ సౌఖ్యాలు అంటారు, ఆ స్వర్గానికి కూడా వెళ్ళొచ్చాను నేను. వెళ్ళాడు కదా, ఇంద్రుడితో అర్ధసింహాసనాన్ని పొందాడు. చూశాం కదా 2, ఎందుకు నాకు అవసరమే ఉంది అనుకున్నాడు. మళ్ళీ అందుకే యుద్ధం చేయనన్నాడు. ఎందుకంటే ఎందుకు చేసిన దగ్గర నుంచి మొట్టమొదటి ఏమిటంటే అతనికి దయా స్వభావం కారణం చేత 5 కారణాలు చెప్పబడ్డా, 5 కారణాలు చెప్పాడు ఎందుకు నేను యుద్ధం చేయనని దాని గురించి. ఎందుకంటే వాళ్ళ పట్ల దయ కారణం చేత.
రెండవది, ఒకవేళ యుద్ధం చేసినా తాను కోరుకున్నటువంటి ఇంద్రియ భోగం ఎలాగో లభించదనే కారణం చేత. 3, పాపం కలుగుతుందనేటువంటి కారణం చేత. 4, వంశనాశనం కలుగుతుందనేటువంటి కారణం చేత. 5, ఎటూ తేల్చుకోపోవడం చేత, ఎటూ తేల్చుకోలేకపోవడం చేత. చూడండి, ఇండెసిషన్ అని చెప్పండి. ఈ 5 కారణాల చేత అతడు యుద్ధం చేయడానికి నిరాకరించాడు అనమాట. ఒకటి ఏమిటి? పాపం వస్తుందని కదా. పాపం వస్తుందనే కారణం ఒకటి ఉందా లేదా? అందుకే ఇప్పుడు ఈ 5 కారణాలు ఏవైతే చెప్పాడో అర్జునుడు, భగవద్గీతలో కృష్ణుడు ఆ 5ంటిని కూడా ఖండించాడు అనమాట. పాపం వస్తుందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకని పాపం వస్తుంది అనుకున్నాడు? 2వ అధ్యాయంలో మనం చూస్తే చెప్తాడు, గురూన హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహలోకే హత్వార్థకామాన్. తర్వాత ఏమిటి? రుధిర ప్రదిగ్ధాన్ అని చెప్పన్నాడు. గురువున హత్వా హి మహానుభావాన్ ఏమిటి? గురువుని తర్వాత పెద్దవారైనటువంటి వాళ్ళని సంహరిస్తే ఏమవుతుంది? నాకు పాపమే వస్తుంది. ఇంకోటి ఏమన్నాడు? పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయిన అని చెప్పన్నాడు. అదవుతుంది. ఇక్కడ పాపమే వస్తుంది నాకు అని చెప్పన్నాడు. అంటే అర్జునుడు ఏమనుకున్నాడంటే ఈ యుద్ధం తన యొక్క ఇంద్రియ భోగం కోసం చేస్తున్నాడని అనుకున్నాడు. కృష్ణుడి కోసం చేస్తున్నాను అనుకున్నాడా? చూడండి, అదే కార్యం, అదే యుద్ధం కృష్ణ చైతన్యం లేకుండా చేస్తే భౌతికమైనది అయిపోతుంది కదా. ఎప్పుడైతే భౌతికంలోకి వస్తామో భౌతికమైన పనుల్లోకి వచ్చేటప్పటికి పుణ్యపాపాలు లెక్కేసుకోవాల్సి ఉంటుంది. చేసే ప్రతి పని ఇది మంచిదా చెడ్డదా అని చూసుకోవాల్సి ఉంటుంది భౌతికమైన తలంలో. కానీ ఆధ్యాత్మిక తలానికి పుణ్యపాపాలు ఉంటాయా? ఆధ్యాత్మిక తలంలో పుణ్యం లేదు, పాపం లేదు, ఉన్నదల్లా ఒక్కటే. ఏమిటది? యజ్ఞం, భగవత్ సంతృప్తి, అంతే కదా. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి కార్యం అది భౌతికంగా పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, కానీ దానికి పుణ్యపాపాలతో సంబంధం లేదు. ఎందుకంటే ఇది దివ్యమైనటువంటిది కాబట్టి, ఆత్మ సంబంధించినటువంటిది కాబట్టి. అర్థమవుతుంది కదా విషయం ఇక్కడ. కాబట్టి అర్జునుడు యుద్ధం తన కోసం చేయాలేమో అనుకున్నాడు. ఎప్పుడైతే తన కోసం చేయాలో అని అనుకున్నప్పుడు అతనికి అన్ని కష్టాలే కనిపించాయి. ఎటు తేలలేకపోతున్నాడు, లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టాడు. తనని కేంద్ర బిందువుగా చేసుకుని ఆలోచించుకున్నాడు. ఇప్పుడు నేను యుద్ధం చేస్తే నాకు వచ్చేది ఏమిటి లెక్కేసుకున్నాడు. పాపం తప్ప ఏమొస్తుందో నాకు అనుకున్నాడు. పాపం తప్ప ఏం రాదనుకున్నాడు. చూడండి, కానీ ఎప్పుడైతే భగవంతుడు ఏమన్నాడు, నాయనా ఇది నేను ఏర్పాటు చేసినటువంటి యుద్ధం, నువ్వు నా కోసం నువ్వు యుద్ధం చేయాలి, నా కోసం నువ్వు చేసావనుకో యుద్ధం, అప్పుడే నీకు పాపం అంటుకోదు. నువ్వు చెప్పిందంతా సరైందే అర్జున. ఎందుకంటే మొదటి అధ్యాయంలో తర్కం మాట్లాడాడు కదా చాలా. ఏం తర్కం మాట్లాడాడు? దేని గురించి మాట్లాడాడు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాహ సనాతనాహ. ఏమిటది శ్లోకం? దానికి ముందు శ్లోకం ఏమిటి? వరుసగా చెప్తాడు కదా, 2-3 శ్లోకాలు వస్తాయి ముందు. అదే మూడోది. ముందుది ఏమిటి? కులక్షయే ప్రణశ్యంతి. దానికి ముందు ఇంకోటి శ్లోకం ఉంటుంది. ఏమిటది? చదువు. మొదటి అధ్యాయంలో యుద్ధం చేయడం వల్ల ఏమవుతుంది? ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? ముందు కులక్షయం కలుగుతుంది. అంటే కుటుంబాలు నాశనం అవుతాయి. కుటుంబం నాశనం అయితే ఏమవుతుంది? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాహ సనాతనాహ. చూడండి, ఎప్పుడైతే కుటుంబ సభ్యులు మరణిస్తారో అప్పుడు ఏమవుతుంది? పెద్దవాళ్ళు మరణించినప్పుడు ఈ సనాతనమైనటువంటి ధర్మాలు ఏవైతే కుటుంబ ధర్మాలు ఉన్నాయో వాటిని ఇంకెవరు కొనసాగించరన్నమాట. కొనసాగిస్తారా? లేదు. తర్వాత ఏమవుతుంది? ధర్మేనష్టే కులం కృత్స్నం అధర్మోభి భవత్యుత అని చెప్పన్నాడు. ఎప్పుడైతే పెద్దలు ఉండరో, కుటుంబ ధర్మాలను కొనసాగించగలిగినటువంటి పెద్దలు ఎప్పుడైతే ఉండరో అప్పుడు ఏమవుతుంది? ధర్మం నశిస్తుంది, కుటుంబ ధర్మం నశిస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ధర్మం నశిస్తే కులం నాశనం అయిపోతుంది, అధర్మం అనేది పెచ్చురెలుతుంది. తర్వాత ఏమంటున్నాడు? అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణశంకర అని చెప్పన్నాడు. అర్థవుతుంది కదా. అధర్మాభిభవాత్ కృష్ణ అంటే అధర్మం పెచ్చురెలితే ఏమవుతుంది కుటుంబంలో?
జాయతే వర్ణసంకర, దానివల్ల వర్ణసంకరం జరుగుతుంది. ఎందుకని స్త్రీసు దుష్టాసు వారిష్ణయ, స్త్రీలు రక్షణ లేని వాళ్ళు అయిపోతారు. చూడండి, అంతే కదా. ఎప్పుడైతే కుటుంబ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వతంత్రంగా విడిచిపెట్టేశారనుకో, ఏమవుతారు అప్పుడు? పెద్దవాళ్ళు పట్టించుకోకపోతే స్త్రీలు ఏం చేస్తారు? ఎవడో ఒకడితో తిరుగుతుంటారు రోడ్ల మీద. అంతే కదా. దానివల్ల ఏమవుతుంది? స్త్రీసు దుష్టాసు వారిష్ణేయ జాయతే వర్ణసంకర, దానివల్ల వర్ణసంకరం అవుతుంది. అంటే అవాంఛిత సంతానం పెచ్చురెళ్ళిపోతుంది. చూడండి, అంటే పిల్లులు కుక్కలు లాంటి వాళ్ళు పుడతారన్నమాట. చూడండి, దానివల్ల సమాజంలో ఏమవుతుంది? పిల్లులు కుక్కల సంఖ్య పెరిగిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? అశాంతి నెలకొంటుంది కదా. చూడండి, మరి ఈ వర్ణసంకరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? కులధర్మాలను పట్టించుకోరు. ముఖ్యంగా ఏమవుతుంది? పిండోదక క్రియా, ఏమిటో శ్లోకం? లుప్త పిండోదక క్రియా, వాళ్ళు పిండ ప్రదానం అనేది చేయరు. చేయకపోవడం వల్ల ఏమవుతుంది? పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియా సంకరో నరకాయేవ కులజ్ఞానాం కులస్యచ. చూడండి, ఎవరైతే ఆ విధంగా పిండ ప్రదానం చేయనటువంటి వాళ్ళు అలాగే పితరులు ఇద్దరు కూడా నశిస్తారు. దానివల్ల ఏమవుతారు? నరకానికి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి కృష్ణుడు. నిజమే ఇవన్నీ తప్ప? చెప్పండి, అర్జునుడు మాట్లాడిన తప్ప? తప్పు కాదు. అయితే ఏ తలంలో తప్పు కాదు? శరీర తలంలో అర్జునుడు మాట్లాడిందంతా నిజమే. కానీ ఇక్కడ కృష్ణుడు కోరుకునేది ఏమిటి? అవునన్నా, శరీరతనంలో నువ్వు చెప్పిందంతా నిజమే, కానీ నిన్ను నేను పైకి రమ్మంటున్నాను. నేను అందుకే ఉన్నాడు, నువ్వు చెప్పినవన్నీ నిజమే, వేదాల్లో ఉన్న విషయాలు నువ్వు చెప్పింది. అందుకే త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. కానీ నిన్ను నేను అడిగేది ఏమిటి? నిస్త్రైగుణ్యో, నువ్వు దీనికి పైకి రమ్మంటున్నాను నేను. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్తో. ఎక్కడికి రమ్మంటున్నాను? ద్వంద్వాలు లేనటువంటి చోటుకి రమ్మంటున్నాను. ద్వంద్వాలు ఎక్కడుండవు? పాపం పుణ్యం, చలి వేడి, కష్టం సుఖం ఎక్కడుండవు? ఆత్మస్థాయిలో ఉండవు. నిర్ద్వంద్వో నిత్యసత్వస్తో. చూడండి, ఇప్పుడు కూడా శుభంలో, ఇప్పుడు కూడా నిత్యసత్వం, నిత్య అంటే ఎవర్ ఎగ్జిస్టెన్స్. చూడండి, ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడున్నది నిత్య సత్వత్వం, ఇది మనకి కాదు, తాత్కాలిక అస్తిత్వం. కాబట్టి ఎక్కడున్న నిత్యసత్వస్తో, నిర్ద్వంద్వో నిత్యసత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఏ స్థితికి వెళితే నువ్వు నాకు ఏమవుతుంది ఏమిటి ఇలాంటి ఆలోచనలే ఉంటావు? ఆత్మస్థితికి రా అని చెప్పుకుంటున్నాడు. ఇంకా తర్వాత ఏమంటాడు? యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత. మరి ఈ పుష్పితమైనటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో శాస్త్రాల్లో, యామిమాం పుష్పితాం వాక్యం. చూడండి, వేదాల్లో చాలా పుష్పిత వాక్కులు ఉన్నాయట, ఆకర్షించేటువంటివి. చూడండి, ఏ విధంగా అయితే భ్రమరాల్ని పుప్పుడి ఆకర్షిస్తుంటుందో కదా. పుష్పం ఉంటుంది, అందులో ఏముంటుంది? పుప్పుడి ఉంటుంది. ఆ పుప్పుడికి ఏవి ఆకర్షితమవుతుంటాయి? భ్రమరాలు ఆకర్షితమవుతాయి కదా. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత. చూడండి, అవిపశ్చిత అంటే అర్థం ఏమిటి? అంటే ఎవరైతే అజ్ఞానులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి పుష్పితమైనటువంటి వాటికి ఆకర్షితులు అవుతుంటారు. తర్వాత ఏమిటి పంక్తి? యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత వేదవాదరతా పార్థ నాణ్యత స్థితి వాదిన. చూడండి, వాళ్ళు వేదవాదరతులట. వేదవాదరతులు అంటే ఏమిటి? వేదాల్లో ఏవైతే త్రిగుణాలకు సంబంధించినవి, అంటే వేదాల్లో ఏవైతే ముల్లోకాల్లో తిరిగేవి ఏవైతే ఉన్నాయో, ముల్లోకాల్లో తిరగడం అంటే ఏమిటి? ఊర్ధ్వం, మధ్యం, అధం. చూడండి, వేదవాదరతా పార్థ వాళ్ళు ఏం చేస్తారు? ఇదే, ఇంతకుమించి ఏం లేదని చెప్పి అంటారట. వేదవాదరతా పార్థ నాణ్యదస్థితి వాదిన. ఇంతకంటే ఏం లేదయ్యా, అంతా కూడా స్వర్గానికి వెళ్ళాలి, భోగించాలంతే అని చెప్పి అంటారు. అలా భోగించే వాళ్ళు చెప్పిన మాటలను వినొద్దని చెప్పి అంటున్నాడు కృష్ణుడు. ఎందుకంటే నువ్వు దాన్ని దాటాలని చెప్పి అంటున్నాడు. కాబట్టి నువ్వు ఇప్పటివరకు ఏ తలంలో మాట్లాడుతున్నావు? నువ్వు పెద్దలు చనిపోతారు, పెద్దలు చనిపోతే కుటుంబ ధర్మాలు పోతాయి, స్త్రీలు రక్షణ లేని వాళ్ళు అయిపోతారు, వర్ణ సంకరం జరుగుతుంది, వర్ణ సంకరం జరిగితే పిండ ప్రదానం చేయరు, పిండ ప్రదానం చేయకపోతే పితృదేవతలు పతనం అయిపోతారు, మొత్తానికి అందరూ నరకానికి వెళ్తారు. ఇవన్నీ త్రిగుణాలకు సంబంధించిన విషయాలు, నువ్వు దాన్ని దాటు అని చెప్పంటున్నాడు. నిర్ద్వంద్వో నిత్యసత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని చెప్పాను. అదనమాట విషయం. కాబట్టి పైకి రమ్మంటున్నాడు అనమాట. అందుచేత ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం అంటే, పుణ్యం అంటే ఏమిటి? పుణ్యం అంటే దేనికి సంబంధించింది? ఉన్నతమైనటువంటి శరీరాన్ని సంపాదించి పెట్టేదాన్ని పుణ్యం అంటారు. ఉన్నతమైన శరీరం అంటే దాని అర్థం ఉన్నతమైన ఇంద్రియభోగం, అంతే కదా. ఇంద్రియభోగం ఎలా కలుగుతుంది? ఏమిటి విషయాలు? 4 విషయాలు.
ఏమిటి విషయాలు? ఆహార నిద్ర భయమైదునాలు. అంటే ఉన్నతమైన ఆహార నిద్ర భయమైదునాలకు దారి తీసేవాడిని ఏమంటారు? పుణ్యం అంటారు. ఏ కార్యాలు చేస్తే మనం ఉన్నతమైన ఆహార నిద్ర భయమైదునాలు చేయగలమో, మరి ఉన్నతమైన ఆహార నిద్ర భయమైదునాలు చేయాలంటే ఏం కావాలి? జన్మైశ్వర్య శృతశ్రీభి. చూడండి, ఉన్నత కుటుంబంలో జన్మ కావాలి, ఐశ్వర్యం కావాలి, పాండిత్యం కావాలి, సౌందర్యం కావాలి. ఈ 4 ఉంటే ఉన్నతమైన ఆహార నిద్ర భయమైదునాలు పొందగలుగుతాం. అర్థమవుతుంది కదా? కాబట్టి దాన్ని తెచ్చిపెట్టేదాన్ని పుణ్యం అంటారు, దానికి వ్యతిరేకమైన దాన్ని పాపం అంటారు. దీనికి భిన్నమైనది, పూర్తిగా భిన్నమైనది ఏమిటి? దీనికి పూర్తిగా భిన్నమైనది ఏమిటి? సుకృతి. చూడండి, ఏమిటది? ఆత్మ సంబంధమైనటువంటిది అనమాట. చూడండి, ఇది దివ్యమైనటువంటి పుణ్యంగా చెప్పుకోవచ్చు. దీనికి శరీరంతో సంబంధం లేదు. మీకు అర్థమవుతుంది కదా? ఆత్మ సంబంధమైనటువంటి వాటికి శరీరంతో సంబంధం లేదు. అందుకే జ్యోతిష శాస్త్రంలో కూడా ఏమంటారంటే గ్రహబలం కంటే ఆత్మబలం గొప్పదని చెప్తారు. గ్రహాల పరిస్థితి ఎలా ఉన్నా సరే నీకు ఆత్మబలంతో దాన్ని జయించవచ్చు నువ్వు. అర్థమవుతుంది కదా? ఎందుకంటే ఆత్మ భౌతిక పదార్థం కంటే భిన్నమైనది కదా. అంటే క్షమించాలి, అందుకే వ్యక్తి తన యొక్క భౌతిక స్థితిగతులతో సంబంధం లేకుండా భగవంతుడికి శరణాగతి పొందొచ్చు. చాలామంది అంటుంటారు, మాకు తినటానికి తిండి లేదండి, హరే కృష్ణ ఏం చెప్పిస్తామండి అంటాడు. సంబంధం లేదు. నీ శరీరం పాపాత్ముడు పుణ్యాత్ముడు సంబంధం లేదు. అసుర జన్మల్లో పుట్టినటువంటి వాళ్ళు మహాభక్తులు అయ్యారా లేదా? బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు ఎవరు వాళ్ళంతా? మృగారి, ఇలాంటి వాళ్ళు. చూడండి, కాబట్టి ఆత్మకి దీనికి సంబంధం లేదనమాట. అయితే పుణ్యకార్యాలు అంటే ఉన్నతమైనటువంటి స్థితిగతులలో నెలకొన్న వాడికి సుకృతి సంబంధ పనులు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. చూడండి, దానికి దీనికి సంబంధం ఏమిటి? పుణ్యానికి సుకృతికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఉంది కొద్దిగా. ఎలా అంటే ఎవరైతే సత్వగుణంలో ఉంటాడో, మనకి ఉన్నాయి కదా సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి కదా. రజస్తమో గుణాల కంటే కూడా సత్వగుణంలో ఉన్నవాడు భగవత్ సేవ వైపు ఆకర్షితుడే అవకాశాలు ఎక్కువ, అవునా కదా? కానీ సత్వగుణంలో ఉన్నవాడే ఆకర్షితుడు అవ్వాలని ఏమన్నా ఉందా? తంబ్రూలు ఏమన్నా ఉందా? ఏం లేదనమాట. ఎవరైనా సరే భగవత్ సేవ వైపు ఆకర్షితులు కావచ్చు. కాబట్టి సుకృతికి ఈ రెండింటితో సంబంధం లేదు. అంటే పుణ్యం అనేది పనికొస్తుంది వ్యక్తిని భక్తుని చేయడానికి, కానీ అదే దాని మీద పూర్తిగా ఆధారపడి లేదనమాట. ఎందుకంటే భక్తి అనేది పూర్తిగా స్వతంత్రమైనది. ఇది ఏ విధమైనటువంటి భౌతిక స్థితిగతులపై ఆధారపడి ఉండదు. చూడండి, అది అర్థం చేసుకోవాలి. అందుచేత మనం మన యొక్క స్థితిని మార్చుకోవచ్చు. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, పూర్వం చేసినది ఏదైతే ఉందో అది మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడు చేసేది ఏదైతే ఉందో అది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తెలివి లేని వాళ్ళు ఏమనుకుంటారు, తపస్సు చేస్తున్నవాడు, భక్తి చేస్తున్నవాడు భౌతికంగా అలాగే ఉన్నాడు, భక్తి చేయనివాడు భౌతికంగా అలాగే ఉన్నాడు. భక్తి చేసే ప్రయోజనం ఏమిటి అనుకుంటాడు, మూర్ఖుడైనటువంటి వాడు. కానీ వాడికి అర్థం కాని విషయం ఏంటి, వాడు తన యొక్క ప్రారంధాన్ని ప్రస్తుతం అనుభవిస్తున్నాడు. మన ప్రారంధం ఎలా ఉన్నప్పటికీ మనం ఇప్పుడు ధర్మంగా వ్యవహరించాలి. చూడండి, ఎందుకోసం? భవిష్యత్తు కోసం. అది తెలియని వాడు ఏమనుకుంటాడు, ఎందుకు చూడు వాడు ఏమీ చేయట్లేదు కానీ వాడు సుఖంగా ఉన్నాడు కదా, నేను ఎందుకింత తపస్సు చేయాలి అనుకుంటాడు. అది గుడ్డితనం అన్నమాట. కాబట్టి అందుకే మన వర్తమాన స్థితి ఎట్లున్నాను చూడండి. అందుకే భగవద్గీతలో శ్లోకం ఎవరికైనా గుర్తుందా? ఒక దగ్గర కృష్ణుడు చెప్తాడు, ఇలాంటి వాడి యొక్క వర్తమానం ఏ విధంగా ఉన్నానో అతడు మళ్ళీ భవిష్యత్తులో తిరిగి భౌతిక ప్రపంచానికి రాడు. ఎక్కడ చదివినట్టుందా? నాకు చదివినట్టుగానే ఉంది, కానీ ఎక్కడ ఏ అధ్యాయంలో అనేది స్పష్టంగా గుర్తు రావటం. ఇవన్నీ చెప్తాడనమాట. ఇవన్నీ ఉన్నవాడు వర్తమానంలో ఎలా ఉన్నా కానీ భవిష్యత్తులో. ఎందుకని ఆ మాట అన్నాడు, వర్తమానంలో ఎలా ఉన్నా కానీ? ఎందుకంటే వర్తమానం అనేది మన యొక్క గతము యొక్క ఫలితం.
మన వర్తమానం ఎలా ఉన్నా మన ధర్మాన్ని మనం పాటించాలి. అందుకే మనం చెప్తున్నాం ధర్మం అనేది చాలా ముఖ్యం. మనిషి అర్థం చేసుకోవాలి. మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. ఎలా ఉన్నా సరే మన భౌతిక స్థితిగతులు ఎలా ఉన్నా మన ధర్మం తప్పకూడదు. దానివల్ల మనం ఏం చేస్తాం, భవిష్యత్తు మనకి బాగుంటుంది. అంటే ఉన్నతమైనటువంటి గతి పొందొచ్చు, లేదా భగవద్ధామానికి వెళ్ళొచ్చు. అందుకే ఇక్కడ భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఏమంటారంటే కష్టమైనటువంటి కారాగార జీవనం తర్వాత ఖైదీ విడుదల చేయబడతాడు. అలాగే పాపకార్యాల్లోనూ దుష్టకార్యాల్లోనూ ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేటువంటి వాడు నరకంలోకి తోయబడి సునక అంటే కుక్క, పంది, పిల్లి లాంటి నారకీయ జన్మలను అనుభవించిన తర్వాత పరిణామ పద్ధతిలో క్రమంగా తిరిగి ఏమవుతాడు, మానవుడు అవుతాడు. మరి మనిషి జన్మ అనేది వస్తుంది. కానీ ఇది ఒకటి. కానీ ఎవరైతే యోగాభ్యాసం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, యోగాభ్యాసం అంటే ఏమిటి? తస్మాత్ యోగి భవార్జున, కృష్ణుడు అంటున్నాడు నువ్వు యోగి అవ్వయా అందుచేత అని చెప్పుకుంటాడు. యోగి అంటే ఎవరు? భగవంతునితో అనుసంధానమైనటువంటి వాడిని యోగి అని చెప్పుకుంటారు. కానీ ఎవరైతే ఇంద్రియ భోగంలో కాకుండా యోగ సాధన చేస్తూ అవాంతరం వచ్చి పతనం అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే పూర్తి అవ్వలే ఇంకా, వాళ్ళ పరిస్థితి ఏమవుతుంటున్నాడు, ఎంతో కొంత భగవత్ సేవలో మనం ముందుకు వెళ్ళి పూర్తి చేయలేకపోయిన వాడి పరిస్థితి ఏమిటి? శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్ట సంధ్యాయితే అని చెప్పుకుంటారు. వాళ్ళు శుచీనాం అంటే పవిత్రమైనటువంటి కుటుంబాల్లో, శ్రీమతాం అంటే ధనవంతులే కుటుంబాల్లో పుడతారు వాళ్ళు. ఇప్పుడు అనేక సంవత్సరముల స్వర్గలోకములను అనుభవించిన పిదప అని చెప్పుకుంటున్నాడు, స్వల్పంగా చేస్తే. అలా కాకుండా ఎవరైతే దీర్ఘకాల యోగ సాధన పిమ్మట పతనం చెందితే వాళ్ళ పరిస్థితి ఏమిటట, వాళ్ళు యోగుల యొక్క కులంలో పుడతారని చెప్పన్నాడు. పవిత్రమైనటువంటి యోగుల యొక్క కుటుంబాలు. రెండు రకాలుగా చెప్పాడు ఇక్కడ కృష్ణుడు. కాబట్టి ఆ విధంగా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఉన్నత సాధిస్తారనమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే మానవ జన్మ లభించింది కాబట్టి అందుకే మనం ముందు ఆ పాట పాడుకున్నాం. ఏమిటది? భజుహురే మన శ్రీనందనందన అభయచరణారవిందరే. ఎందుకని? దుర్లభమానవ జనమ సత్సంగే తారోహో ఏ భవసింధురే. ఈ భవసింధువుని దాటు ఏ విధంగా? సత్సంగంలో ఉంటూ భవసాగరాన్ని దాటమని చెప్పుకుంటున్నారు. కాబట్టి మన ఏకైక ప్రయత్నం ఏమై ఉండాలంటే మన భౌతిక స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ మనం భగవత్ సేవలో నెలకొనాలి ప్రతి ఒక్కరు కూడా. అది మన యొక్క కర్తవ్యం. అంతేగాని మనం మోహానికి గురి కాకూడదనమాట. నేను తపస్సు చేస్తున్నాను, నేను అలాగే ఉన్నాను. చాలామంది అంటుంటారు క్రైస్తవులు వచ్చి, ఏమిటి చూడండి మేము చక్కగా మాంసం తింటున్నాం, చక్కగా అన్నీ ఎంజాయ్ చేస్తున్నాం, మేము ఆనందంగా ఉన్నాం, కానీ మీరేమిటి ఇలాగా ఏమి తినరు, అది తినరు, ఇదేమి తినరు, వీరికి అన్నీ ఎన్ని కష్టాలు మీకు. చూడండి ఎప్పుడు చూసినా మీరు నామం చేస్తూ ఉంటారు, కృష్ణారామ అంటుంటారు, కానీ మీకు కష్టాలు ఉన్నాయి. మేమేమి నామం చేయం, మేము నమ్ముకున్నాం దేవుణ్ణి అంతే. ఆదివారానికి ఒకసారి వెళ్తాం, చక్కగా మేము మాంసం తింటాం, మందు తాగుతాం, మేము చూడండి ఎంత ఆనందంగా ఉన్నాం అనుకుంటాం. వాడికి అర్థం కాని విషయం ఏంటంటే, ఒరే నాయనా నువ్వు ఆనందంగా ఉన్నావు అంటే నీ పుణ్యం తరిగిపోతుందని అర్థం. నువ్వు దుఃఖంలో ఉన్నావంటే నీ యొక్క పాపం తరిగిపోతుందని అర్థం. చూడండి అంతే కదా. వాడు బాగా సుఖంగా ఉన్నాడంటే దాని అర్థం ఏమిటి? పుణ్యం తరిగిపోతుందని, అంతే కదా. లావిష్గా తిరుగుతున్నాడు ఒకడు చక్కగా, అంటే డబ్బులు ఖర్చు అయిపోతుందని కదా అర్థం. అలాగే ఒకడు తీవ్రమైన దుఃఖంలో ఉన్నాడంటే దాని అర్థం ఏమిటి? వాడికి పాపం తరిగిపోతుందని అర్థం, పాపక్షయం జరుగుతుందని అర్థం. అంతేగాని వాడు పిచ్చివాళ్ళగా వాడు వ్యతిరేకంగా అర్థం చేసుకుంటాడు. వాడు ఏమనుకున్నాడు, నేను సుఖంగా ఉన్నాను కాబట్టి నేనేదో ఉన్నతమైన పని చేస్తున్నాను, వీడు దుఃఖంలో ఉన్నాడు కాబట్టి వీడేదో కోల్పోతున్నాడు అనుకుంటాడు. అందుతుంది కదా. అందుకే భక్తినాథ్ ఠాకూర్ వారు ఏమన్నారు, బోల్ హరి బోల్ అని చెప్పి ఏమంటున్నారు, సుఖే దుఃఖే, సుఖంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా ఏం చేయాలి, హరిహరి అను, హరిహరి అను అని చెప్పుకుంటారు. కాబట్టి అందుకే మనం ఏం చేయాలి, మనం కృష్ణ భక్తి రసభావన చేపట్టాలి అని చెప్పుకుంటున్నారు. ఇలాంటి నారకీయ జీవితం వద్దనుకుంటే మనం ఏం చేయాలి, కృష్ణ భక్తి రసభావనను చేపట్టాలి. చేపడితే ఏమవుతుంది, మనం పోనీ ఇదే జన్మలో సంపూర్ణత్వాన్ని పొందలేకపోయినా
కనీసం మానవ జన్మ అయినా మనకు ఖచ్చితంగా లభిస్తుంది. ఆ విధంగా మరి ఏమవుతుంది, నరక యోనుల్లో పడకుండా ఉంటామన్నమాట. అందుకే కృష్ణ భక్తి భావన అనేది పరమ పవిత్రమైన జీవనము. నరకానికి పతితులై కుక్కగా పందిగా జన్మలు పొందకుండా ఉండేలా సమస్త జీవుల్ని ఇది రక్షిస్తుంది. ఇది కృష్ణ చైతన్యం అనేది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీనితో ఈ 30వ అధ్యాయం పూర్తయింది. తదుపరి 31వ అధ్యాయం అన్నమాట. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఆచార్యులు చెప్తున్నారు కదా దాని గురించి. పరిణామం అంటే ఎవల్యూషన్, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒక జీవరాశి తర్వాత ఇంకో జీవరాశి, వాడు చేసినటువంటి పాపాన్ని బట్టి. అంటే ఇప్పుడు రకరకాల కోరికలు ఉంటాయి కాబట్టి రకరకాల కోరికలు తగినట్టుగా రకరకాల శరీరాలు. లేదు, మనం చేసిన కర్మను బట్టి. పుణ్యం అనేటువంటి దాన్ని అందుకే చెప్పాను కదా, దాన్ని 2 సందర్భాల్లోనూ వాడుతుంటారు. ఒకసారి ఆధ్యాత్మికమైన దాన్ని కూడా పుణ్యము అని అంటారు. ఎందుకంటే పుణ్యము అంటే పోగు చేసుకున్నదాన్ని కూడా అర్థం ఉంది కాబట్టి. సంస్కృతంలో ఒక పదాన్ని అనేక చోట్ల అనేక అర్థాలతో వాడచ్చు. బ్రహ్మము అనే పదం ఉంది. బ్రహ్మము అంటే దాన్ని ఆత్మకి వాడవచ్చు, పరమాత్మకి వాడవచ్చు, అలాగే భౌతిక ప్రకృతికి కూడా వాడచ్చు. కనీసమైనటువంటి అవగాహన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైతే పుణ్యము సుకృతి అనే 2 పదాలు వాడారనుకో అప్పుడు పుణ్యం అంటే ఏమిటి దాని అర్థం అంతవుతుంది కదా. కాబట్టి అదే చెప్తుంది, ఇది ఆధ్యాత్మికమైనటువంటి పుణ్యం అనమాట, సుకృతి అంటాం దాన్ని. సో ఆ పదాన్ని మనం వాడుకోవచ్చు అనేక చోట్ల. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు